నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష 4.5 కోట్ల ప్రజల చిరకాల స్వప్నం. ఎందరెందరో ఈ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కడదాకా నిలబడి కలబడి కొట్లాడి చివరకు సబ్బండ వర్గాలు సకల జనుల సంఘాల ఉద్యమం త్యాగదనుల ఫలితం. ఇదంతా ఒకవైపు ఉంటే తానే సైన్యమై తన గలాన్ని వినిపించి జై తెలంగాణ అని గొంతెత్తి గర్జించిన ఉద్యమ రణధీరుడు, మలిదశ తెలంగాణ పోరాట నిర్మాణకర్త, నేడు ప్రజల్లో గొప్ప పేరును సంపాదించుకున్న తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికే దక్కుతుంది. అసలు రాష్ట్రం సాధించడానికి కారణాలేంటి? ఉద్యమ ఆరంభం ఎప్పుడు జరిగింది? ఇలాంటి ఎన్నో సందిగ్ధ ప్రశ్నలకు సమాధానం ఇదిగో మీరే చూడండి. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా స్పెషల్ స్టోరీ మీకోసం. అది మన బిడ్డలది అంటే పటేల్ తెలంగాణ ద్రోహ అనే అనుమానం మనకు కలగక మానదు. 1944 నుండి తెలంగాణ ప్రజల పోరాటం ఉమ్మడి కమ్యూనిస్టు ఆదర్శాలతో ప్రభావితం అయింది. దొరల రాజ్యం కూల్చడానికి వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాలలోని రైతాంగం దొరలను తరిమి కొడుతూ చైతన్యవంతులై నాడు తెలంగాణను దోచుకుంటున్న దొరలను తరిమి కొట్టారు. 1947లో మనకు స్వతంత్రం వచ్చింది. నాడు పబ్లిక్ సేఫ్టీ అనే ఆర్డినెన్స్ తో నిజాం ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించారు. కానీ తెలంగాణ ప్రజలు దాన్ని తిప్పికొట్టారు. తెలంగాణ పోరాట వీరులు కొమరం భీం, షేక్ బందగి, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, మగ్దుం మొయినుద్దీన్ ఇలాంటి ఎందరో మహానీయులు తమ ప్రాణాలను ఫలంగా పెట్టి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారు. నేటి ఈ తరుణంలో వాళ్ళ పోరాటం ఎందుకోసం సాగిందో నేటి యువతరం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం ఎందరెందరో పోరాటం చేశారు. భూమి కోసం, భుక్తి కోసం, ముఖ్యంగా బానిసత్వం నుండి విముక్తి కోసం తెలంగాణ ప్రజలు చేసిన పోరాటం అంతా ఇంతా కాదు. ప్రపంచ చరిత్రలో శిలాక్షరాలతో రాయబడిందంటే ఒకనాటి ఉద్యమ తీరు ప్రభావం ఎంతో ఉందో తెలుసుకోవచ్చు. ఇలా అనేక పరిణామాల వల్ల మాంచన్ని కాల్మొక్కుతా అని దొరల కింద బానిసలుగా బ్రతికిన తెలంగాణ రైతన్నలో పోరాటాన్ని సఫలీకృతం చేసింది భారత కమ్యూనిస్టు పార్టీ అని చెప్పాలి. అందుకే ఇది పోరాటాల పొరిటిగడ్డ, ఉద్యమాల పోరుగడ్డ అని మాటల్లో, పాటల్లో, సాహిత్య రంగాల్లో తమ గొంతెత్తి గర్జించింది. నైజాం పాలనలో 1921వ సంవత్సరం నుండే అనేక రూపాల్లో నిరసనలు మొదలయ్యాయి. నాడు ప్రజల తరపున పోరాటం చేసింది చాకలి ఐలమ్మ. దీనికి తోడు తెలంగాణ సాయుధ పోరాటంలో బండి యాదగిరి, సుద్దాల హనుమంతు లాంటి సాహిత్య అభిమానులు బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి నీ గోరి కడతాం కొడక నైజాము సర్కారోడు అని పోరాటాలకు స్ఫూర్తినిచ్చారు. అనేక నిషేధాజ్ఞల మధ్యన 1951 అక్టోబర్ 21న పోరాటాన్ని విరమించారు. 1998లో జనసభ ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సూర్యాపేట, భువనగిరిలో పెద్ద ఎత్తున జైల్లో మల్లయ్య ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో గద్దర్, కోదండరాం, జయశంకర్ సార్, భూపతి కృష్ణమూర్తి, బెల్లి లలిత, చెరుకు సుధాకర్, పలు ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పుట్టక ముందు నుండే ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. అందులో గాయకురాలు బెల్లి లలిత ఉద్యమ గీతాలకు
ప్రాణం పోసి తను కూడా బలైపోయింది. రెండు 2001వ సంవత్సరంలో మలిదశ తెలంగాణ ఉద్యమం తీవ్రతరం అయింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపు 50 సంవత్సరాల నుండి అనేక ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో కేసీఆర్ 2009 నవంబర్ 29న దీక్షా దివాస్ పేరుతో నిరాహార దీక్షకు పూనుకొన్నాడు. మలిదశ ఉద్యమంలో ఇదే కీలకమని చెప్పాలి. కేసీఆర్ నాయకత్వంలో మలిదశ తెలంగాణ ఉద్యమం మళ్ళీ పురుడు పోసుకుంది. ఎప్పుడైతే కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఉద్యమం ప్రారంభించారో నాటి నుండి వలస్త్రానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అవమానపరిచారు, అపహేళన చేశారు. తెలంగాణ రాదు, ఒకవేళ వస్తే చిమ్మ చీకటి, నీళ్లు నిధులకు కొరత అధికంగా ఉంటాయని నిరుత్సాహపరిచారు. ఒకానొక దశలో బక్కపల్చగున్నాడు. ఆయనదొక పార్టీ, రేపో మాపో సర్దుకుపోవాల్సిందే అని ఆనాటి అధికార కాంగ్రెస్ పార్టీ అన్న మాటలు కేసీఆర్ గుండెల్లో గుణపాల్లా దిగాయి. ఆయన మాట అంటే మాటే, రాష్ట్రం సాధించేదాకా విశ్రమించేది లేదంటూ రెట్టింపు ఉత్సాహంతో ఉద్యమంలో ముందుకు సాగాడు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ కలిసి నాటి తెలంగాణ పోరాటం, ఆనాటి పరిస్థితులు, పెద్ద మనుషుల ఒప్పందం, 1969 ఉద్యమంలో 369 మంది అమరులు చనిపోతే అప్పటి ప్రభుత్వం 57 మంది చనిపోయారని ప్రకటించింది. మర్రి చెన్నారెడ్డి ఢిల్లీ చర్చల సారాంశం, నీళ్లు మనకు దక్కకుండా ఆంధ్ర ప్రాంతానికి ఎలా వెళ్తున్నాయనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటూ తన పక్కా ప్రణాళికతో కేసీఆర్ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. చివరకు 2009 డిసెంబర్ 29న నిరవధిక నిరాహార దీక్షకు ప్రారంభించడంతో ఉద్యమం ఇంకా తీవ్రతరమైంది. ఢిల్లీ పెద్దల గుండెల్లో బాంబులు మోగాయి. ఒక కలవరం మొదలైంది. కేసీఆర్ మొండోడు, అనుకున్నది సాధించే వరకు విశ్రమించడు అనే వాదన ఆనాటి కేంద్ర ప్రభుత్వానికి తెలిసి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి 2001 సంవత్సరంలో ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో అహింసా మార్గంలోనే రాష్ట్రాన్ని సాధిద్దాం, పోరాటంతోనే మన తెలంగాణ సాధించుకుందాం అనే నినాదం 4.5 కోట్ల తెలంగాణ ప్రజల్లో జై తెలంగాణ అన్న పదం నినాదంగా మారి అన్ని ప్రాంతీయ పార్టీల నాయకులను, సర్వశక్తులను కూడగట్టుకునేలా చేసింది. ప్రత్యేకించి ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రాంతేతర పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందేనని అనే వరకు ఉద్యమాన్ని నడిపింది కేసీఆర్ గారే. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని ఎలాగైనా సాధించాలనే ఆకాంక్షను ఢిల్లీ పెద్ద మనుషులకు అర్థమయ్యేలా అనేక ఉద్యమాలు చేశారు. 2011 సెప్టెంబర్ 12వ తేదీన కరీంనగర్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఒక సభను నిర్వహించింది. దీనిలో ప్రధానంగా ఆనాడు బీజేపీ, న్యూ డెమోక్రసీ, టీజేఈసీ నాయకులు పాల్గొన్నారు. అదే సకల జనుల సమ్మెకు ప్రాణం పోసింది.
మరుసటి రోజు అంటే 2011 సెప్టెంబర్ 13వ తేదీ నుండి 42 రోజుల పాటు సకల జనుల సమ్మె కొనసాగింది. ఇందులో తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, సింగరేణి కార్మికులు, ఉపాధ్యాయులు, రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులు, విద్యుత్ ఉద్యోగులు, అన్ని సంఘాల నాయకులు, సబ్బండ వర్గాల ప్రజలు, వ్యాపారులు సమ్మెకు దిగడంతో అన్ని విద్యా సంస్థలు మూతపడ్డాయి. అభివృద్ధి కుంటపడింది, ఆదాయానికి గండిపడింది. ఇక చేసేదేమీ లేక ప్రధానమంత్రితో చర్చలు, సంప్రదింపులు సాగాయి. ఆనాడు ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ఉద్యమం మరో రకంగా ముందుకు సాగించారు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఢిల్లీలోని అన్ని రాజకీయ పార్టీలను ఒక తాటిపైకి తేవడంతో విజయం సాధించాడు. ముఖ్యంగా ఆనాడు బీజేపీ, తెలుగుదేశం, ఇతర రాష్ట్రాలలోని అధికార పార్టీల మద్దతును కూడబెట్టడంలో తన రాజకీయ చతురతను ప్రదర్శించారు కేసీఆర్. అధికార కాంగ్రెస్ ను తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని, లేని పక్షంలో తెలంగాణ అగ్ని గుండమవుతుందని వారికి అర్థమయ్యేలా ఉద్యమ రూపంతో పాటు రాజకీయ పార్టీల మద్దతును కూడబెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రము తన కోసం కాదని, రేపటి తెలంగాణ భవిష్యత్తు విద్యార్థుల కోసం, అందుకోసం రాష్ట్రాన్ని ఇవ్వాల్సిందేనంటూ నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అనే ట్యాగ్ లైన్తో ముందుకు సాగారు కేసీఆర్. మా నీళ్లు, మా నిధులు, మా ఉద్యోగాలు, మా నిధులు మాకే దక్కాలి అంటూ సింహంలా గర్జించారు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అందరూ కలిసి రాష్ట్రపతి ఉత్తర్వుల నుండి 14Fను తొలగించాలంటూ డిమాండ్ చేశారు. హైదరాబాద్ను ఆయా జోన్లో భాగంగా చేయాలని, అందరూ అనవసరమైన రాజకీయ రాజ్యాంగ సవరణ జరిపించాలని తమ గళాన్ని వినిపించారు. 14Fను తొలగించాలంటూ డిమాండ్ చేశారు. హైదరాబాద్ను ఆయా జోన్లో భాగంగా చేయాలని, అందరూ అనవసరమైన రాజకీయ రాజ్యాంగ సవరణ జరిపించాలని తమ గాలాన్ని వినిపించాయి. చేసేదేం లేక ఉద్యమ తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం అక్టోబర్ 19న ఫ్రీ జోన్ అంశంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామని ప్రకటించింది. అయితే 1972లో ముల్కీ రూల్ రాజ్యాంగబద్ధమేనని సుప్రీం ఇచ్చిన తీర్పు ఏ విధంగానైతే సవరణ ద్వారా రద్దు చేశారో అదేవిధంగా హైదరాబాద్ ఫ్రీ జోన్ తీర్పును కూడా రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, తెరాస పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని కోరాయి. ఇదే సుప్రీం ఫ్రీ జోన్ విషయంపై ఉద్యోగ సంఘాలు 2009 అక్టోబర్ 21న సిద్దిపేట ఉద్యోగ గర్జనకు పిలుపునిచ్చాయి. లేకపోతే పెన్ డౌన్ చేస్తామని హెచ్చరించింది. ఇక కేసీఆర్ తన శైలిలో ప్రసంగిస్తూ తెలంగాణ వాళ్ళ జాగో, ఆంధ్ర వాళ్ళ భాగో అనే నినాదం ఇచ్చారు. మొత్తంగా చూస్తే ఉద్యమంలో ఇలా ఎన్నో ఆసక్తికర ఘట్టాలను మనం చూడొచ్చు. 2001 నుండి 2014 వరకు ఉద్యమంలో పనిచేసిన వారిలో ముఖ్యంగా కోదండరాం, ప్రొఫెసర్ జయశంకర్ సార్, పాషం యాదగిరి, అల్లం నారాయణ లాంటి సీనియర్ జర్నలిస్టులు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అలాగే ముఖ్యంగా 1100 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం బాగా గుర్తుంచుకోవలసిన అంశం. ఇదే తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని కీలక దశకు తీసుకువెళ్ళింది. 2013 జూలై 31న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టబడి ఉంటామని అధికార కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన చేసింది. ఈ ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ సమైక్యాంధ్ర ఉద్యమం రగిలింది.
ఆంధ్రప్రదేశ్ను 2 ముక్కలు చేయాలన్న నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్ర నాయకులు ఉద్యమాన్ని చేపట్టారు. 2013లో హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఒక ప్రకటన చేశారు. ఇక సీమాంధ్రుల కోపానికి అంతు లేకుండా పోయింది. అభివృద్ధి అంతా హైదరాబాద్లోనే చేశాం, ఆంధ్ర ప్రాంతంలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా లేదు, కంపెనీలు లేవు, ఆదాయ మార్గాలు అన్నీ మాకు హైదరాబాద్లోనే ఉన్నాయి అంటూ గగ్గోలు పెట్టారు. సీమాంధ్రులు ఎన్ని ఆటంకాలు చేసినా అవి తెలంగాణను ఆపలేకపోయాయి. ఆంధ్ర రాజకీయ నాయకులు సైతం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సిందేనని ఒప్పుకున్నారు. ఈ మేరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకుంది. అందుకోసమే రాష్ట్రాన్ని విభజించిన కూడా 2 రాష్ట్రాలలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఆలోచించింది. ఒకవైపు తెలంగాణలో జోరుగా ఉద్యమం నడుస్తున్నా, మరోవైపు సీమాంధ్రలో సమైక్యవాదం వినిపిస్తున్న తెలంగాణ ఉద్యమం వైపే మొగ్గు చూపింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులు, యువకులు, సామాన్య ప్రజలు, ప్రొఫెసర్లు, పండితులు ఉద్యమానికి ఊపిరిపోశారు. తెలంగాణ వాదానికి బలాన్ని అందించారు. అందులో విద్యార్థుల పాత్ర చిరస్మరణీయం అని చెప్పాలి. ఎందుకంటే యువత ప్రోద్బలంతోటే ఉద్యమం ఉద్వేతున ఎగిసిపడింది. తెలంగాణ లక్ష్యంగా ఆడ, మొగ, చిన్న, పెద్ద, ముసలి, ముత్క ఇంకా అనేక మంది ప్రజలు తమ సమస్యగా భావించి ఉద్యమాన్ని నడిపిండ్రు. ఇది ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకొనడంతో పాటు రాష్ట్ర ఆకాంక్షలను మరింత పెంచింది. తెలంగాణ ఉద్యమంలో శ్రీకృష్ణ కమిటీ ఒక చీకటి అధ్యాయమని చెప్పొచ్చు. ఏదో ఒక విధంగా తెలంగాణ వాదాన్ని అణిచివేయాలని రహస్య ఒప్పందం ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో కొంత జాప్యం జరగడానికి వీలు కల్పించింది. శ్రీకృష్ణ కమిటీ అసలు ఏం చెప్పింది, ఏ మార్గాలను సూచించిందో ఒక్కసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రాష్ట్రంలో పాలిత పార్టీల నాయకుల మధ్య ఏకీకృత భావనను రగిలించారు. తెలంగాణ ఉద్యమాన్ని నీరు కార్చే విధంగా తెలంగాణ రాజకీయ నాయకులను అంటే సీఎం, డిప్యూటీ సీఎంలుగా నియమించాలి. పాలక ప్రతిపక్షాలను కలవకుండా జాగ్రత్త వహించాలి. మొత్తంగా చూస్తే వస్తుంది తెలంగాణ అన్ని ఆలోచనలతో తోటి ప్రజలను మభ్యపెట్టాలి. ఇక జనవరి 13న ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ విద్యార్థులు కార్యాచరణ సమితి ఏర్పాటయ్యింది. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా విద్యార్థులు, మెడికల్ విద్యార్థులు కలిసి కార్యాచర్యను ప్రకటించుకున్నారు. ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థులు ఉద్యమానికి మద్దతును ప్రకటించాయి.
అయితే తొలి మలిదశ తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ కోసం అమరుడై సజీవంగా నేటి వరకు బతికి ఉన్న ఉద్యమ వీరుడు కాసోజు శ్రీకాంతాచారి. నవంబర్ 29 ఉద్యమం మలుపు తిరిగిన రోజు. ఉదయం 7 గంటల సమయం. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటూ దీక్షా స్థలికి బయలుదేరిన కేసీఆర్ను పోలీసులు అరెస్టు చేయడంతో తమ అధినేతను అరెస్టు చేసినందుకు ఉదయం 7:30 సిద్దిపేటలో హరీష్ రావు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మ బలిదానానికి ప్రయత్నించగా రెప్పపాటులో తేరుకున్న పోలీసులు హరీష్ రావును అరెస్టు చేశారు. అదే సమయంలో హైదరాబాద్ ఎల్బీ నగర్లో తెరాస ఉద్యమ నాయకుడు కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో విద్యార్థులు ఉద్యోగులు భారీ సంఖ్యలో రాస్తారోకో నిర్వహిస్తున్నారు. అదే సమయంలో తమ అధినేత అరెస్టు వార్త దావనంలా వ్యాపించింది. దీంతో ఉద్వేగానికి లోనైన కాచం సత్యనారాయణ కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించే ప్రయత్నం చేస్తుండగానే ఒక్కసారిగా కాసోజు శ్రీకాంతాచారి పెట్రోల్ ఒంటిపై పోసుకొని నిప్పట్టించుకున్నారు. ఒంటిపై మంటలు ఎగిసిపడుతున్న జై తెలంగాణ అన్న నినాదమే. ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది తెలంగాణ ఉద్యమ నేత కాచం సత్యనారాయణ మనసును ఎంతో కలిచివేసింది. 5 రోజుల పాటు మృత్యువుతో పోరాడి 2009 డిసెంబర్ 3న తెలంగాణ కోసం మలిదశ ఉద్యమ తొలి అమరవీరుడుగా చరిత్ర పుట్టల్లో నిలిచిపోయాడు మన శ్రీకాంతాచారి. విద్యార్థుల త్యాగాలు రోజు రోజుకు పెరిగిపోతుండడం, ఇంకోవైపు సబ్బండ వర్గాల ప్రజలు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం. కేసీఆర్ ఒకవైపు సంతోషంగా ఉన్న విద్యార్థులు త్యాగాలు మరింత బాధించాయి. తట్టుకోలేకపోయాడు. ఆత్మహత్యలు చేసుకోవద్దు, అవసరమైతే నా ప్రాణం ఇస్తా, చిన్న పిల్లలు మీరు, రేపటి తెలంగాణ మీకోసమే, మీరు ప్రాణత్యాగాలు చేసుకోవద్దు, రాష్ట్రం సాధించే వరకు నేను నా చివరి శ్వాస వరకు పోరాడుతా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ ఖమ్మం పట్టణంలో తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. అదే రోజున దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఖమ్మం సబ్ జైలుకు తరలించి 29, 30 తేదీలలో అక్కడి జైళ్లలో నిర్బంధించారు. అదే జైలులోనే నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుండడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే చాలా మంది విద్యార్థులు అమరులయ్యారు. ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ఏర్పడిన తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి అనేక ఉద్యమాలు చేసింది. అందులో ముఖ్యంగా సకల జనుల సమ్మె, మిలినియం మార్చ్ ఉద్యమాలు. ఈ ఉద్యమాల ఫలితంగా ఉద్యమాల ఆత్మ బలిదానాల ప్రతిఫలంగా 2009 డిసెంబర్ 9న రాష్ట్ర ఏర్పాటు ప్రకటన అధికారికంగా వెలువడడంతో సీమాంధ్రలో ఉద్యమాలు జోరందుకున్నాయి. ఇక చివరకు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న నినాదం ఢిల్లీ దొరల గుండెల్లో గుబులు పుట్టించాయి. డిసెంబర్ 9న ప్రకటన తర్వాత కూడా ఆలస్యం జరుగుతుండడంతో కేసీఆర్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిరవధిక నిరాహార దీక్షను విరమించి ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రానికి మద్దతును కూడా గట్టినించేలా తీవ్ర ప్రయత్నాలు చేశారు. అదే 2014 జూన్ 2న 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. లోక్సభ తెలంగాణ రాష్ట్రానికి ఆమోదం లభించడం, చకచక రాష్ట్ర ఏర్పాటు జరిగిపోవడం, 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రము పురుడు పోసుకోవడం జరిగింది. ఇది ఎందరో త్యాగధనుల ఫలితం, అనేక పోరాటాలకు రూపం, ఉద్యమాలకు దక్కిన ప్రతిఫలం. ఇది అందరి త్యాగం, సబ్బండ వర్గాలు చేసిన సమరానికి ముఖ చిత్రమే తెలంగాణ రాష్ట్రం. ఇది విరామం ఎరగకుండా ఒక్కడే సైన్యమై యుద్ధాన్ని చేసిన అపర భగీరథుడు. ఆయనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని చెప్పక తప్పదు. 1969 నుండి 2014 వరకు అనేక రూపాల్లో ఉద్యమం, పోరాటం, దోపిడీ వ్యవస్థపై ఉక్కుపాదం, వలసాంధ్రుల పెత్తనం, మా నీళ్లు, మా నిధులు, మా ఉద్యోగాలు మాకే దక్కాలనే నినాదం నింగికి తాకిన వేళ తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైంది. 29వ రాష్ట్రంగా తొలి ముఖ్యమంత్రిగా గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణ స్వీకారం చేశారు. నేడు ఆయన సారథ్యంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది. ప్రజా విజయం భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజుది. తెలంగాణ రాష్ట్రం చిరకాల స్వప్నం నెరవేరిన రోజు ఇది. ఇక ఈ సంతోష సమయంలో ప్రతి విద్యార్థి, ప్రతి ఒక్కరూ తెలంగాణ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మన బతుకులను మార్చిన చరిత్ర.
ఏండ్లకేండ్లు బానిస సంకెళ్ల మధ్య బతుకులను బలిపెట్టిన తెలంగాణ సాయుధ పోరాట పురిటిగడ్డ చరిత్ర మన భవిష్యత్తు తరాలకు సజీవ సాక్ష్యాన్ని అక్షర రూపంగా ఆలోచించాలి, మన పిల్లలకు తెలియజేయాలి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇది మన చరిత్ర. 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడి ఘన విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి తిరిగి మలిదశ ఎన్నికల్లోనూ విజయం సాధించింది. ఇది కేసీఆర్ గారి నిరంతర కృషికి ఫలితం. కేసీఆర్ సారథ్యంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది. కాళేశ్వరం, తెలంగాణ బంగారం, రైతులకు భరోసా, అన్ని వర్గాలకు చేయూత, సబ్బండ వర్గాల సంక్షేమం, పల్లె అభివృద్ధిలో సంక్షేమంలో ముందుకు పోతుంది. నా తెలంగాణ కోటి రతనాల వీణ కొద్ది కాలంలో బంగారు తెలంగాణగా అవతరించబోతుంది. దీనికి మన అందరం వారసులం. రాబోయే తెలంగాణలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మన పండుగలకు ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని చూపించిన కేసీఆర్ గారి సారథ్యంలో మరింత అభివృద్ధి, మరింత సంక్షేమం, ప్రజలందరికీ రాష్ట్ర అభివృద్ధి ఫలాలు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలతో మీ V3 న్యూస్ ఛానల్. లక్ష్యం సమాజహితం.